పోలింగ్ కేంద్రాన్ని చూస్తుంటే ప్రజల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ సెగ్మెంట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశంలో ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రజల కోసం ఎన్నో పనులు చేశారని, వారంతా ప్రజల మన్ననలు పొందుతున్నారనేది తాను నమ్ముతున్నట్లు తెలిపారు అనురాగ్ సింగ్ ఠాగూర్. लोग लोकतंत्र के पर्व को मनाने के लिए सुबह पहला काम मतदान करने का कर रहे हैं। अच्छी सरकार को चुनने के लिए लोग वोट कर रहे हैं और देश को आगे बढ़ाने के लिए उनका सहयोग और वोट मिलेगा। और आशा करता हूं सातवें चरण में, सातों चरणों की सबसे ज्यादा वोटिंग सातवें चरण में हो। ये वोट में तब्दील होना चाहिए। 5वीं बार इलेक्शन जीत के आप इतिहास बनाने की पूरी तैयारी में? जनता ने ही पिछले सब बार आशीर्वाद दिया, हर बार आशीर्वाद दिया है और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने बहुत तन मन से सेवा की है, लोगों की वोट मांगा है और काम जो मोदी सरकार के वो अपने आप सिर चढ़ के बोलते हैं, तो मुझे पूर्ण आशा है कि लोगों का विश्वास बना रहेगा और लोगों का आशीर्वाद भी मिलेगा। आज अखिलेश यादव ने जिस तरह से कहा है कि 300 पार भी नहीं होगा, 145 में ही रह जाएगी बीजेपी। मुझे लगता है कांग्रेस ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.